హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో బాదం రవ్వ కేసరి తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా బాదం పప్పుని తీసుకొని 8 గంటలు నానబెట్టి ఇలా పీల్ తీసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను 30 బాదం పప్పులు తీసుకున్నాను. చిన్న మిక్సీ గిన్నె తీసుకొని బాదం పప్పులు వేసుకొని కొంచెం పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. వేసుకొని చిన్న గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఎండు ద్రాక్ష వేగిపోయి మనం తీసి ఒక బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఈ కప్పుతో అరకప్పు తీసుకున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. రవ్వ వేగిపోయింది. మనం ఈ రవ్వని పక్కన పెట్టుకొని వాటర్ని వేడి చేసుకోవాలి. ఒక అరకప్పు రవ్వకి 1.5 కప్పు వాటర్ని వేడి చేసుకోవాలి. వాటర్ వేడైనాక రవ్వలో వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. దగ్గరుండి బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. రవ్వ ఉడికి ఇలా బాగా దగ్గర పడినప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. లైట్గా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు పంచదార వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక అరకప్పు రవ్వకి కప్పు పంచదార పడుతుంది. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కేసరి ఇలా దగ్గర పడినప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుందాం. కేసరి రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ బాదం రవ్వ కేసరిని మనం ప్రసాదంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ కేసరిని తయారు చేసుకొని తినచ్చు. మీరు కూడా నేను చూపించిన విధంగా ఈ బాదం రవ్వ కేసరిని తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.